బంజారాహిల్స్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. నగల వ్యాపారి అనిల్ అగర్వాల్ ఇంట్లో 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులకు ఇచ్చేందుకు ఈ డబ్బును దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రకాష్ అనే వ్యక్తికి ₹1 కోటి అనిల్ అగర్వాల్ ఇచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యాపారి హవాలా ద్వారా మనీ సర్క్యులేట్ చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఎన్నికల వేళ హవాలా రూపంలో మనీ సర్క్యులేట్ చేస్తున్న వ్యాపారిని పోలీసులు గుర్తించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎప్పటి నుంచి దందా సాగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఆటోబస్సులో జ్యువెలరీ వ్యాపారం చేస్తున్న అనిల్ అగర్వాల్ ఇంట్లో బంజారాహిల్స్ స్పెషల్ టీమ్ రాత్రి మొత్తం సోదాలు చేసినప్పుడు 3.3 కోట్ల రూపాయల నగదును పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అటు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో మొత్తం 8 మందిని ఇప్పటివరకు అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఎన్నికల్లో ఏదైతే అభ్యర్థులకు డబ్బులను వడ్డీ రూపంలో అంటే హవాలా రూపంలో ఇచ్చేందుకు వీళ్ళు పూర్తిగా ఏర్పాటు చేసినట్లుగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ డబ్బులు అంటే ఆంధ్ర తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా సరే వీళ్ళు డబ్బులు పంపించేందుకు హవాలా రూపంలో వీళ్ళు పెద్ద మొత్తంలో ఈ డబ్బులు సరఫరా చేస్తారని చెప్పి ప్రధానంగా విచారణలో బయటపడింది. అయితే ప్రధానంగా చూసినట్టయితే 3.5 కోట్ల రూపాయల డబ్బుల్ని పూర్తిగా వీళ్ళు ఎన్నికల కోసమే సిద్ధం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులకు ఇవ్వడానికి సిద్ధం చేశారు. ఎన్నికల్లో వడ్డీ రూపంలో అయితే అభ్యర్థులకు డబ్బులు ఎవరికైతే డబ్బులు అవసరం పడితే వాళ్ళకి సరఫరా చేసేందుకు వీళ్ళు సిద్ధం చేసినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ప్రకాష్ అనే ఏదే అమీర్పేటలో ఉండే ప్రకాష్ అనే వ్యక్తికి ఇప్పటికే ₹1 కోటి డబ్బులు సరఫరా చేస్తారు. అయితే ఆ ప్రకాష్ ఎవరికి డబ్బులు పంపించాడు, ఎక్కడ డబ్బులు పంపించాడు, ఏ రాజకీయ నాయకుడు డబ్బులు ఇచ్చాడు అనే విషయంలో ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తానికి 8 మందిని పోలీసు అధికారులు అదుపులో తీసుకుని వాళ్ళని విచారిస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడైనా వీళ్ళు డబ్బులు ఏదైనా రాజకీయ పార్టీలకు ఇచ్చారా, లేకుంటే ఈ ఎన్నికల్లోనే ఇప్పటివరకు ఏదైనా డబ్బులు సరఫరా చేశారా, లేకుంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా డబ్బులను సరఫరా చేశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నామని అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మధ్యాహ్నం అటు పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం కనబడుతుంది. కరెంట్. ఓకే రమేష్. హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. నగల వ్యాపారి అనిల్ అగర్వాల్ ఇంట్లో 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులకు ఇచ్చేందుకు ఈ డబ్బును దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రకాష్ అనే వ్యక్తికి ₹1 కోటి అనిల్ అగర్వాల్ ఇచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యాపారి హవాలా ద్వారా మనీని సర్క్యులేట్ చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. అరే మీరు క్యాష్ ఇవ్వడం తర్వాత నరసింహారెడ్డి తర్వాత వాళ్ళు మడిచారు పైకి అందరు పైకి पैसे तो मुंबई